నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సిరి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం కృష్ణా పుష్కరాలు స్థానికత పోర్ట్ భూముల వ్యవహారంపై భేటీ మల్లన్న సాగర్పై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి కాంగ్రెస్ టీడీపీ నేతలపై మండిపడ్డ హరీష్ రావు కేసీఆర్ సర్కార్పై మండిపడ్డ విపక్షాలు కోదండరాం చాలో మల్లన్న సాగర్కు కాంగ్రెస్ పిలుపు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో రగడ ఆగస్టు 5న ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్ దొరకని AN-32 విమాన ఆచూకీ ఇస్రో సాయంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత కృష్ణా పుష్కరాల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పుష్కరాల నిర్వహణ ఘాట్ల నిర్మాణం శాఖల సమన్వయం పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది ముందస్తుగా అనుకున్న ప్రకారమే వచ్చే నెల 1వ తేదీన జరగవలసిన సమావేశాన్ని రేపు అత్యవసరంగా ఏర్పాటు చేయనున్నారు ఈ భేటీలో పుష్కరాల నిర్వహణతో తెలంగాణ నుండి ఏపీకి తరలి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశంపై చర్చించే అవకాశం ఉంది దీంతో పాటు ఉద్యోగుల తరలింపు మచిలీపట్నం పోర్టుకు భూములు శాసనసభ్యులకు అదనపు బాధ్యతలు మంత్రుల పనితీరు కాపు రుణాలు స్విస్ ఛాలెంజ్ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది అయితే వచ్చే నెల 1వ తేదీన జరగవలసిన కేబినెట్ భేటీ రేపు ముందస్తుగా జరుగుతోంది ప్రతిపక్షాల బంద్కు ప్రజల మద్దతు లేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ టీడీపీ సిపిఎం నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రైతులు కోరిన విధంగా జీవో 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు జరిగిన ఘటన వెనుక టీడీపీ సిపిఎం కార్యకర్తల హస్తం ఉందని తెలిపారు ప్రాజెక్టులో కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు భూసేకరణ విషయంలో రైతులతో ఎన్నిసార్లైనా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు కోరిన విధంగానే భూసేకరణ చేపడతామని మంత్రి స్పష్టం చేశారు జిల్లా బంద్ పూర్తిగా విఫలమైపోయింది ప్రతిపక్షాలు ఏదైతే బంద్ కాల్ ఇచ్చినారో ప్రజలు పూర్తిగా దాన్ని జిల్లా వ్యాప్తంగా తిరస్కరించడం జరిగింది ఇవాళ ప్రజలు ప్రాజెక్టులు కోరుకుంటున్నారు ప్రజలు ప్రాజెక్టులు తొందరగా జరగాలని కోరుకుంటున్నారు తప్ప వీళ్ళ పంచాయతీలు కోరుకోవడం లేదనడానికి ఇవాళ బంద్ విఫలం కావడం అనేటువంటిది స్పష్టంగా జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా మొత్తం బస్సులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి యథావిధిగా కార్యాలయాలు నడుస్తున్నాయి వ్యాపారాలన్నీ కూడా యథావిధిగా జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే బంద్కు ప్రజల మద్దతు లేదు ప్రజల ఆమోదం లేదనేటువంటిది ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి బంద్ విఫలం కావడం ద్వారా చాలా స్పష్టంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది ఇవాళ ప్రభుత్వం కూడా మేము ఆయా గ్రామాల ప్రజలతోని ఎవరైతే ముంపుకు గురవుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారితో చర్చించి మాట్లాడి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళను ప్రొవోక్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ముంపు గ్రామాల ప్రజల యొక్క సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని దీన్ని వివాదాస్పదం చేయాలి లేదా దీన్ని ఏదో ఒక రకంగా పక్కదో పట్టించాలనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ఇప్పుడు 8 గ్రామాల్లో 6 గ్రామాలు ఇప్పటికే భూసేకరణకు స్వచ్ఛందంగా అంగీకరించినారు తుక్కాపూర్ కానీ తొగుట కానీ బంజేర్పల్లి కానీ లక్ష్మాపూర్ కానీ ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ ఈ గ్రామాలన్నీ పూర్తయిపోయినాయి ఈ గ్రామాల్లో రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర నిరహార దీక్షలు చేసినారు ధర్నాలు చేసినారు అవగాహన కల్పించారు ఎన్నో రకాలుగా ఈరోజు మెదక్ రాష్ట్రంలో దుర్మార్గ నియంత పాలన సాగుతుందని ధ్వజమెత్తారు బట్టి విక్రమార్క సాంకేతికంగా సాధ్యం కాని మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దౌర్జన్యంగా పేద రైతుల నుంచి భూములు గుంజుకుంటుందని మండిపడ్డారు శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై దాడులు చేస్తోందన్నారు దేశంలో ఎక్కడా ఇంత ఘోరమైన పరిస్థితులు ఎదురు కాలేదన్నారు బాధిత రైతులను పరామర్శించేందుకు పార్టీ ముఖ్య నాయకులందరూ తరలి వెళ్లాలని నిర్ణయించింది నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అండగా ఉంటామని పేర్కొన్నారు
మంచిది కాదు, క్షేమం కాదు, ప్రజాస్వామ్యానికి అంతకంటే మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత అమానుషమైనటువంటి దుర్నీతికి పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైన చర్యలకి పోలీసు రాజ్యంతో లాఠీ చార్జీలకు భయపడి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఆ రకంగా భయాందోళనకు గురయ్యేటువంటి ప్రజానికానికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో రేపు ఉదయం 10 గంటలకి చలో మల్లన్న సాగర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని భయభ్రాంతులు గురవుతున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి, ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉంది, మేమంతా మీకోసం ఉన్నాం, మీకోసం నిలబడతాం, అంతిమంగా రైతుల కోసం ఏ స్థాయికైనా, వ్యవసాయ రంగాన్ని రక్షించడం కోసం ఏ స్థాయికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసం రేపు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి చలో మల్లన్న సాగర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి ఆ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని అక్కడ పోలీసు లాఠీ దెబ్బలు తిన్నటువంటి రైతుల్ని పరామర్శించేదానికి దయచేసి ఎవరు మీరు ఈనాడు చేసినట్టుగా మళ్ళీ పోలీసు రాజ్యం సృష్టించడం కోసం ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా బహుశా ఈ మాట్లాడేటువంటి మంత్రులకు కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర వీళ్ళకి లేదు. ఇంతవరకు ఎక్కడ వీళ్ళు ప్రాజెక్టులు కట్టినటువంటి పాపాన్ని పోలేదు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడైనా ప్రాజెక్టులు కట్టినా నీళ్ళు ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు చేసింది. అయితే ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ నీళ్ళు ఇచ్చేటప్పుడు కానీ ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరినీ ఒప్పించి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆనాడు అందుబాటులో ఉన్నటువంటి చట్టాల ప్రకారంగా భూ సేకరించి రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెజర్స్ కూడా ఇచ్చి ప్రాజెక్టులు కట్టాం తప్ప. మెదక్ జిల్లాలో జరిగిన బంద్లో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు జేఏసీ బృందం వెళ్లగా జేఏసీ కన్వీనర్ కోదండరామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కఠిన వైఖరి, జనంపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదాన్ని నిరసిస్తూ టీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్డుపైకి వచ్చారు. సంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. దీంతో ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. అందరం కూడా మరి నిన్న మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో జరిగిన లాఠీ చార్జ్ ఘటనను దృష్టిలో పెట్టుకొని సందర్శించడానికి బయలుదేరినాం. అక్కడ ఆ లాఠీ చార్జ్లో గాయాలైనటువంటి వాళ్ళను పరామర్శిద్దామని, ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందామని, అక్కడ పరిస్థితి అంచనా వేసి మా భవిష్యత్తు కార్యాచరణ ఒక నిర్ధారణకు రావచ్చని మేము ఒక ఆలోచనతో బయలుదేరితే మాకు షామీర్పేట దాటిని మొట్టి మామిడి దగ్గరికి రాగానే పోలీసులు ఆపింది. మేము కనీసం గజ్వేల్ దాకన్నా వెళ్తామని చెప్పి అన్నాం. గజ్వేల్లో కొద్దిసేపు మాట్లాడి అక్కడ మేము మా మిత్రులను కలుసుకొని వెనక్కి వెళ్ళిపోతాం, మీరు ఊళ్ళోకి పోవద్దంటున్నారు కదా, గజ్వేల్ వెళ్ళడానికి అభ్యంతరం మేము ఉండవలసిన అవసరం లేదంటే వాళ్ళు వెళ్ళలేదు, నేనైతే అరేంజ్ చేస్తాను లేదా వెనక్కి తిరిగిపోయింది అన్నారు. మేము గజ్వేల్ వెళ్తామని అన్నందుకు పోలీసు పహారా లేకుండా మంత్రి హరీష్ రావు ఏటిగడ్డ కిస్టాపూర్లో అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే బంద్ విఫలమైందని హరీష్ ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆందోళనను అవహేళన చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేపడతామని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గంలో 14 గ్రామాలను మల్లన్న సాగర్లో ముంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా తమ భూములు, తమ గ్రామాలు, కన్న తల్లిని, ఉన్న ఊరుని వదులుకొని ఇతర ప్రాంతాలకు వలసపోయి బ్రతకాలంటే ప్రభుత్వం ఏవైతే ప్రాజెక్టులు కడుతుందో ఆ ప్రాజెక్టులలో మునిగే భూములకు, గ్రామాలకు సరైన నష్టపరిహారము 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి నష్టపరిహారం ఇవ్వమని 6 నెలలుగా ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలు, చివరికి బందులు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో నిన్న ఆ ప్రాంత ప్రజలు, ప్రధానంగా మహిళలు రాజీవ్ రహదారి రాస్తారోకోకి వెళ్తుంటే 8 కిలోమీటర్ల ముందే
రాజీవ్ రహదారి రాకంటే 8 కిలోమీటర్ల ముందే పోలీసులు పైశాచికంగా వాళ్ళ మీద దాడులు చేసిండ్రు. దాడులు చేయడమే కాకుండా వాళ్ళ మీద తుపాకీ తూటాలను కూడా గుర్పించే పరిస్థితి వచ్చింది. ఏ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్ర పాలకుల పీడ విరగడవుతుందే కాదుకుంటా తుపాకీ తూటాలు, లాఠీ చార్జులు, బాష్పవాయు గోళాలు ఉండమని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఏకమై తెలంగాణ గజ్వేల్ నియోజకవర్గం మల్లన్న సాగర్ రైతులను పోలీసులతో కొట్టించి కేటీఆర్కు జన్మదిన కానుకగా ఇచ్చావా అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లాలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసులు మీ పక్కన ఉండి మద్దతుదారులతో దుకాణాలు ఓపెన్ చేయడం ప్రజాస్వామ్యం కాదని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనం వహిస్తుండడం సబబు కాదన్నారు. రైతుల ఆర్తనాదాలు వినపడడం లేదా అని పొన్నం ప్రశ్నించారు. స్థలాలు 2013 చట్టం కిందనే సేకరించాలి. ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం ఇంత ఎత్తున అవసరం లేదు అనేటువంటి మాట నిరసన చెప్పడానికి వస్తున్నటువంటి సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం విచక్షణారహితంగా గాలిలోకి కాల్పులు జరపడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ మంత్రి హరీష్ రావు గారు ప్రతిపక్షాలది తప్పైనట్టుగా, రైతులను ఎవరో రెచ్చగొడుతున్నట్టుగా కాల్పులను సమర్థించి రైతుల మీద లాఠీచార్జీలు జరిగిన అంశం పట్ల ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ శుక్రవారం కూడా రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశాలు కానరావడం లేదు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. సభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ వాయిదా పడేలా వ్యవహరించిన బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వాదనను తిప్పుకొడుతూ బీజేపీ కూడా తనదైన వాదనను వినిపించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు యత్నించిన కురియన్ ఓ కీలక ప్రకటన చేశారు. కేవీపీ ప్రతిపాదించిన బిల్లుపై ఈ శుక్రవారం కూడా ఓటింగ్కు అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సభా నియమాల ప్రకారం ఈ శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం ఆగస్టు 5న కేవీపీ బిల్లుపై ఓటింగ్కు సిద్ధమని ఆయన ప్రకటించారు. And therefore you cannot take it up now. It is not for taking it abruptly like this. It has to be a process. No, please. No, I am on my legs. So आपको अलाउ करूंगा, मैं अलाउ करूंगा, लेकिन सुनिए, it has to be a process. Number 1, shifting the entire business of a day. Number 2, a proposal. Number 3, consultation with the leader of the house. All that has to be done. It is not expected that suddenly somebody come and ask discuss private member, you can't do. So it cannot be discussed today. It cannot be discussed today. ప్రతిపక్షాలన్నీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు చేయాలని పార్లమెంట్లో పోరాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం భూబకాసురుడిగా వ్యవహరిస్తున్నాడని ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శైలజనాథ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలకు రాజధానిలోనూ జిల్లా కేంద్రాల్లోనూ భూములను కేటాయించే చట్టానికి బాబు ఇష్టానుసారంగా సవరించడం సరికాదన్నారు. శ్రీకాకుళం, కడప, కాకినాడలో ఇప్పటికే కోట్ల విలువైన భూముల్ని టీడీపీ చేజెక్కించుకోవడం అన్యాయమన్నారు. పార్టీలకు భూములిచ్చే అంశంలో 1987లో ఎన్టీఆర్ తెచ్చిన చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేక వేరే రాష్ట్రాల్లో మరిన్ని గణనీయమైన పారిశ్రామిక రాయితీలతో ముందుకెళ్తా ఉన్నాయి. కనుకనే ఈ రాష్ట్రానికి ఆ రోజు రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన 6 హామీలలో ఇన్సెంటివ్స్ ఒకటి, ప్రత్యేక కేటగిరీ హోదా ఒకటనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న మీరు ఆప్ సభ్యున్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క లోపాయికారి మద్దతుతో రాజ్యసభలో దీన్ని రానియకుండా చేశారు. ఈరోజు కూడా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఆ అంశం పైన తీవ్ర షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ.
వెల్కమ్ బ్యాక్. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మలేషియా పర్యటనకే వెళ్లిన ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చారు. విదేశీ పెట్టుబడులతో వచ్చిన పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ పాలసీతో పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటాయని చెప్పి ఒక సర్వే చేస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పెట్టుబడులకి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం మొదటిది గుజరాత్ అయితే, రెండవది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఎప్పుడైతే తెలియచేసిందో దాని మీద ఇంకా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈరోజు 10 లక్షల ఎకరాలు ఒక ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. 24/7 అన్లిమిటెడ్ కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సింగిల్ డెస్క్ టాప్లో ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి వస్తే వాడు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక సింగిల్ డెస్క్ పాలసీలో మొత్తం అందరికీ కూడా పెర్మిషన్స్ అన్నీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. దీనితో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం. దీని మీద కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేయవలసిన అవసరం లేదు. కొత్త రాష్ట్రం, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, బాధల్లో ఉన్నాం. దీనివల్ల కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే తప్ప కొంతమంది రావడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పథకానికి అనూహ్య స్పందన వచ్చిందని అటవీ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. ఎక్కడ చూసినా ప్రజలు మొక్కలు నాటేందుకు ఉద్యమంలా కదులుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 4.23 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారని తెలిపారు. భాగస్వాములు చేయండి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 230 కోట్ల మొక్కలు పెట్టుకుని మరి వీటిని రక్షించుకున్న నాడే మరి పూర్తిగా 33% గ్రీనరీ ఏర్పడితేనే మనం ఆరోగ్యంగా మరి ఈ ప్రాంతం సుభిక్షంగా సురక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పి తప్పకుండా ప్రచారం చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఏది ఏమైనా మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, గూడాలు, తాండాలు అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. ప్రజలందరి భాగస్వామ్యంతో పంజాబ్ నుంచి తనను దూరంగా ఉండమన్నందుకే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధు తెలిపారు. రాజీనామా తర్వాత తొలిసారి ఆయన మౌనాన్ని వీడి మాట్లాడారు. బీజేపీ తనను పంజాబ్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నేను పంజాబ్ కోసం పనిచేస్తాను అంటూనే అన్నిటికంటే రాష్ట్ర ధర్మమే గొప్పదని పేర్కొన్నారు. 4 సార్లు పంజాబ్లో గెలిచిన నన్ను పంజాబ్కు ఎలా దూరం పెడతారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఆప్లో చేరే అంశంపై సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. धर्मों में सबसे बड़ा धर्म राष्ट्र धर्म, जिससे बड़ा कोई धर्म नहीं। तो फिर कैसे छोड़ दे नवजोत सिंह सिद्धू अपनी जड़? कैसे छोड़ दे नवजोत सिंह सिद्धू अपना वतन? कैसे छोड़ दे उन लोगों को जिन्होंने 4 बार 10 साल में इलेक्शन जिताया? पहली बार आदमी जीतता है एक सेलिब्रिटी बनके, दूसरी बार उसका काम जीतता है, तीसरी बार उसका आचरण जीतता है और चौथी बार उसका आचरण, व्यवहार और किरदार जीतता है। 4 इलेक्शन जीतने के बाद राज्यसभा देके ये कहा जाता है सिद्धू पंजाब से दूर रहो, छोड़ के चला जाए पंजाब और दूर रहे निजी स्वार्थों की पूर्ति के लिए। अरे राष्ट्रभक्त पक्षी भी अपना पेड़ नहीं छोड़ते। 3 पीढ़ियों से एक आम के वृक्ष के ऊपर पक्षी रहते थे, आग लग गई उस वृक्ष को। కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా తేల్చింది. తీర్పు వచ్చిన సమయంలో సల్మాన్ కోర్టులో లేరు. ఈ కేసులో సల్మాన్తో పాటు మరో 7 ఉన్నారు. 1998 సెప్టెంబర్ 26న జోధ్పూర్ సమీపంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎస్వి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతి ఎల్లూరి శివారెడ్డి చేతుల మీదుగా బాధ్యతలను సత్యనారాయణ తీసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన తాను మధ్యతరగతి కుటుంబంలో జన్మించినట్లు తెలిపిన ఆయన చారిత్రక తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యంపై మరింత నిర్విరామంగా కృషి చేస్తానని తెలిపారు. 2 గంటలకు
రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న నేపథ్యంలో జరుగుతున్న మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా చారిత్రాత్మకమైన తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకునే గొప్ప అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ పాతనగరంలో పుట్టి పెరిగిన ఒక మట్టి మనిషికి లభించిన గొప్ప గౌరవం కింద నేను దీన్ని భావిస్తున్నాను. పాతనగరంలో ఒక దిగువ మధ్యతరగతి నిరుపేద కుటుంబంలో పుట్టి సాహిత్యంలో నిర్విరామమైన కృషి చేస్తున్న నాకు లభించిన గౌరవంగా గుర్తింపుగా భావిస్తున్నాను. దాదాపు దశాబ్ద కాలంగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. గాజుల రేగలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి పరారయ్యాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలేజీకి వెళ్ళి అల్లరి పెట్టివ్వండి. అల్లరి పెడితే మేము చూసి స్కూల్ మానిపించామండి. కాలేజీ మరి పంపించలేదని చెప్పేసి అడిగాడు. మేము మా కాలేజీ మానిపించేస్తామండి చేసాం. అప్పటి నుంచి ఇంటికి ఫోన్ చేయడం చేసేవాడు. చేస్తే మరి మేము సిమ్లు మార్చాము. సిమ్లు మార్చిన తర్వాత మన నాలుగు పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. పెద్దవాళ్ళు తీసుకొచ్చి సంబంధం మాట్లాడితే మేము కాదన్నామండి. మాకు ఇష్టం లేదండి, మేము చెయ్యండి, 3 సంవత్సరాలు దాకా చేయమని చెప్పాను. దాని నుంచి వెళ్ళిపోయాడు. 10 రోజులతో బాగానే ఉన్నాడండి. ఇవాళ వచ్చి ఇలా చేశాడండి. అంతే. విక్రమ్ అండి. రిలేషన్ ఎస్కోట. గౌతమి. గాయత్రి. గాజుల రాగండి. మెయిన్ రోడ్ ఈచే చాకుతో లెక్క వచ్చాడండి. అంతే. చాకు అండి. మేము ఉన్నామండి, అడ్డుకుంటున్నామండి. అడ్డుకున్నా బలవంతంగా తోసి వెళ్ళిపోయాడండి. ఇంట్లో ఉంటాడు. అమ్మాయికి ఇవ్వలేదు, ఆ అబ్బాయికి ఇవ్వలేదని. మ్యారేజ్ ఆ పిల్లకి రిలయన్సే మాకు ఇష్టం లేదండి ఇవ్వనని చెప్పేసాము. ఇవ్వనని చెప్పేసి మరి వచ్చి బలవంతం చేసి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఆ పిల్లని ఫిల్మ్నగర్ క్లబ్ నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ నాణ్యతను పరిశీలించాలని జేఎన్టీయూను కోరారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే భవన నిర్మాణ ఇంజనీర్ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, భవన నిర్మాణ ఇంజనీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావుపై కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 304A, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నైలో మిస్ అయిన భారత వైమానిక విమానం ఆచూకీ రోజులు గడుస్తున్నా జాడ తెలియకుండా పోయింది. వైమానిక దళాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ విమానం లభ్యమయ్యే అవకాశాలు గంటకు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 5000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విమానం శకలాల కోసం సెర్చింగ్ సాగుతుండగా జాడ తెలిసే అవకాశాలు 50% ఉన్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ పేర్కొంటుంది. 13 నౌకలు, రాత్రిపూట హై రెజల్యూషన్ కెమెరాలు సదుపాయం ఉన్న 2 P-8I సహా 5 విమానాల సోదాల్లో 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇస్రో సాయాన్ని కూడా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విమాన శకలాలు లభించినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టేశారు. తిరుమలలో చిరుత మళ్లీ కలకలం సృష్టించింది. పద్మావతి అతిథి గృహంలో సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. భక్తుల గదుల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. పులి ప్రవేశించిన ప్రాంతానికి టీటీడీ అధికారులు చేరుకొని చర్యలు చేపట్టారు.
ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగం భవిష్యవాణి కార్యక్రమం అనంతరం జోగిని శ్యామల తన నృత్యాలతో దుమ్ములేపింది. భక్తి పారవశ్యంతో ఊగిపోయింది. వివిధ భంగిమలతో నృత్యం చేసి అందరినీ అలరించింది. శ్యామలతో కలిసి పలువురు భక్తులు కూడా నృత్యమాడారు. డప్పుల వాయిద్యాలతో అమ్మవారి పాటలతో శ్యామల కదం తొక్కింది. మొత్తానికి జోగిని శ్యామల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. జాతరలో భాగంగా రంగం కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. తెలంగాణ భవిష్యత్ బంగారమే అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చండీ యాగాన్ని నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ప్రజలు చేస్తున్న పూజలతో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతానని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక రంగం కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీనివాసరావు గారు, పద్మరావు గారు, మాతో పాటు గవర్నమెంట్ అడ్వైజర్ మరి అన్న వేణుగోపాల్ సార్ గారు, మాజీ కేంద్ర మంత్రులు అందరం కూడా కొట్లాడి దీన్ని రాష్ట్ర ఫెస్టివల్గా చేయాలి, దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. మరి ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ, మరి రాష్ట్రం నుంచి ప్రజలందరికీ దీన్ని అన్ని సేవలు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో దానికి అనుగుణంగా గతంలో కన్నా బ్రహ్మాండంగా ఇలా హైదరాబాద్లో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నీ కూడా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ. నమస్తే.